వింటర్ సీజన్ చలికాలంలో అన్నిటికంటే కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? జలుబు. సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా టాపిక్ స్టార్ట్ చేద్దాం. కామన్ కోల్డ్. జలుబు అనేది కామన్ గా చలికాలంలో వస్తుంది. ఇది కామన్ గా రైనో అనే వైరస్ వల్ల వస్తుంది. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఒకరి నుంచి ఇంకొకరికి డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అవ్వచ్చు, ఆర్ ఏరోజాల్స్ అంటే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ తుంపెర్లు గాల్లో స్ప్రెడ్ అవ్వడం వల్ల కూడా రావచ్చు. మరి దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయి? జలుబు, దగ్గు, తుమ్ములు, హెడ్ఏక్, లో జ్వరం అండ్ థ్రోట్ లో ఇరిటేషన్ కూడా ఉంటుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి? నార్మల్ గా కామన్ కోల్డ్ అనేది ట్రీట్మెంట్ లేకుండానే దానికదే 2 to 4 days లో తగ్గిపోతుంది. జస్ట్ సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ సెల్ఫ్ ట్రీట్మెంట్. అయితే వింటర్ సీజన్ లో కామన్ కోల్డ్ జలుబు వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు? అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ వాడడము ఆర్ పక్కనున్న ఫార్మసీకి వెళ్లి వేరే యాంటీబయాటిక్స్ వాడడమో చేస్తారు. అలా చేయడం వల్ల మీ ఇన్ఫెక్షన్ అయితే తగ్గుతుంది, బట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. యాంటీబయాటిక్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లో యూజ్ చేయడానికి, వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కాదు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడకండి. మరి ఈ కామన్ కోల్డ్ త్వరగా తగ్గాలంటే ఏం చేయాలి? అన్నిటికంటే మెయిన్ గా హైడ్రేషన్. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక వాటర్ తక్కువ తీసుకుంటే ఈ లక్షణాలు ఏదైతే ఉంటాయో అది ఇంకా ఎక్కువగా అవుతాయి. సో వాటర్ అరౌండ్ 3 liters తీసుకోండి. రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ఎక్కువగా రెస్ట్ తీసుకుంటే మీ బాడీ అంత త్వరగా రికవరీ అవుతుంది. హెవీ స్ట్రెయిన్ అయ్యే వర్క్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఒకవేళ థ్రోట్ ఇరిటేషన్ కనుక ఉంటే సాల్ట్ గార్గిల్ చేసుకోవాలి. అయినా కూడా మీ ఫీవర్, కోల్డ్, కాఫ్ కనుక తగ్గకపోతే మీ దగ్గర ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఫైనల్ గా వింటర్ లో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందరికి తెలిసిందే, హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్ గా చేసుకోవాలి. మీరు ఒకవేళ బయటికి వెళ్ళొచ్చినట్టయితే హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేయాలి. లేదంటే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో మీకు అండ్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్, ఇంట్లో ఎవరికన్నా జ్వరం గానీ, దగ్గు, జలుబు ఉంటే సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళు వాడే కర్చీఫ్స్, బెడ్ షీట్స్, టవల్స్ ఇవన్నీ సపరేట్ గా ఉంచండి. అండ్ వాటర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. వామ్ వాటర్ ప్రిఫర్ చేస్తే ఇంకా బెటర్. బయట నుండి ఫుడ్ అండ్ వాటర్ మాత్రం అవాయిడ్ చేయండి. ఫైనల్ గా ఎక్సర్సైజ్ అండ్ డైట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏం రావు. సో గైస్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వింటర్ లో ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.